చూద్దాం. కథలోకి వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. అడవిలో ఉండే నక్క ఒకనాడు దారి తప్పి ఊర్లోకి వచ్చేసింది. అది అలా దారి వెంబడి వెళ్తూ ఉండగా ఒక కుక్క దానికి ఎదురు వచ్చింది. నక్క ఆ కుక్కను ఆశ్చర్యంగా చూస్తూ, నీ మెడలో ఆ గొలుసు ఆ బిల్ల ఏమిటి అని ప్రశ్నించింది. ఓ అదా, నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు. వీధి కుక్కలతో పాటు నన్ను పట్టుకుని తీసుకుని వెళ్ళిపోకుండా ఉండడానికి ఈ గొలుసును నా మెడలో కట్టాడు అని అంటుంది కుక్క. ఆశ్చర్యంగా ఉందే అంది నక్క. నీవు అడవిలో ఉంటావు కాబట్టి నీకు తెలియదులే, మా యజమాని చాలా మంచివాడు. నన్ను తన ఇంట్లో పెట్టుకుని పెంచుకుంటున్నాడు. నాకు మంచి రొట్టెలు, మాంసం, పాలు అన్నీ పెడతాడు. రోజు వేడి నీళ్ళతో స్నానం చేయిస్తాడు. నాకు తినడానికి ఒక పళ్ళెం, పాలు తాగడానికి ఒక గిన్నె కూడా ఉన్నాయి. అంతేకాదు పడుకోవడానికి మెత్తటి పరుపు కూడా ఉంది అంది కుక్క గర్వంగా. ఓ అలాగా అంది నక్క ఈర్ష్యగా. అంతేకాదు మా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి. జాతి వైరం మర్చిపోయి మేమంతా సరదాగా ఆడుకుంటాం అని చెప్పింది కుక్క. దానికి నక్క, మిత్రమా, ఈ రోజు నుంచి మనమిద్దరం స్నేహితులం. నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు అంది. సరేనని కుక్క నక్కను తన ఇంటికి తీసుకువెళ్ళింది. యజమాని చూస్తే కొడతాడని నక్కను పెరట్లో చెట్టు చాటున దాచి తన రొట్టెలు, మాంసం పెట్టసాగింది. అయితే కుక్క తనకు చేసే అతిథి మర్యాదలకు సంతోషించాల్సింది పోయి అడవిలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండే ఈ కుక్కకు ఇన్ని సౌకర్యాలు, ఇంత వైభోగమునా అని అసూయ చెందింది నక్క. ఒకరోజు కుక్క నక్కతో ఇలా అంది. నీవొచ్చి చాలా రోజులైంది. నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు, వెళ్ళిపో అంది. దానికి నక్క, మిత్రమా, నిన్ను వదిలి వెళ్ళాలని లేదు, ఇంకొక్క రోజు ఉండి వెళ్తానే అంది. మరుసటి రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో నక్క పిల్లి పిల్లలను చంపి తినేసి ఎముకలు పడేసి వెళ్ళిపోయింది. నమ్మకంగా ఉంటూ కుక్క ఇంత పని చేసిందనుకున్న యజమాని కుక్కను చితక్కొట్టి ఇంటి నుంచి తరిమేశాడు. చూసారుగా కథను, ఏమర్థమైంది? దుర్మార్గులతో స్నేహం చాలా ప్రమాదకరం. నక్క తన అసూయతో దుర్మార్గంగా వ్యవహరించి తనను నమ్మిన కుక్కకు అన్యాయం జరిగేలాగా, అలాగే అది అన్యాయంగా శిక్షించబడేలాగా చేసింది. కాబట్టి ఎవరితోనైనా స్నేహం చేసే ముందు వారి నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. మంచి మనసుతో సహాయం చేయడం మంచిదే, కానీ దుర్మార్గులతో కలిస్తే మనకే అపాయం. సరే, ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.